జగ్గంపేట మండలం ఎర్రిపాకలో ఈ నెల 7, 8, 9 తేదీలలో జరుపు తలపెట్టిన దైవ కార్యక్రమాలు జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుండి అనగా శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఆదివారం ఉదయం సామూహిక సత్యదేవుని వ్రతాలు, సాయంత్రం 6 నుండి శ్రీ సత్యదేవుని కళ్యాణం, సోమవారం సాయంత్రం 6 నుండి శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి మహోత్సవములకు భక్తులు భారీగా హాజరై కనులారా తిలకించాలని అన్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఇరిపాక భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ శివకేశవ ఆలయం వద్ద ఈ రోజు శ్రీనివాస కళ్యాణం సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఇరిపాకలో ఏలేరు నదీ తీరాన సుమారు 8 ఎకరాల ప్రాంగణంలో స్వామివార్ల దివ్య కళ్యాణానికి సుప్రసిద్ధ వేద పండితులు వస్తున్నారని, ఈ కళ్యాణ కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుగుతాయని తెలిపారు. మొదటి రోజు శ్రీ శ్రీనివాస కళ్యాణానికి టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, అడప భరత్, మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండబాబు, దేవరపల్లి మూర్తి, బుర్రి సత్యబాబు, అనుకుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అలాగేనా ఆటోలో అంటే ఆటోలో ఉన్నానే బస్సు అదే ఆటో చెప్తాను నేను ఒక అర్థంతో ఇచ్చుకుంటాను. వద్దులే ప్రసాద్ బళ్ళు ఏంటంటే బండి ఎవరిదే?